హలో అండి. ఈ వీడియోలో లేటెస్ట్ జాబ్ అప్డేట్ అండి ఇది. ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఏకలవ్య స్కూల్స్‌లో ఉన్న జాబ్స్ అనమాట. సో, దీంట్లో ఓన్లీ బీఈడీ చేసిన వాళ్ళే కాకుండా డిగ్రీ అలాగే 10థ్, 12థ్ ఇంటర్ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసే పోస్టులు ఏంటో క్లియర్‌గా చెప్తాను. అందరూ ప్రతి ఛానల్‌లో బీఈడీ ఉంటేనే ఖచ్చితంగా ఈ స్కూల్స్‌లో మీరు అప్లై చేయడానికి ఉంటుంది. అలాగే సీటెట్ కూడా కావాలి అని అంటున్నారు. సో, కానీ అవి లేకుండా కూడా మనం అప్లై చేయొచ్చండి. సో, అవి ఏవే పోస్టులు అన్నది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే. ముందుగా మనం డిగ్రీ క్వాలిఫై అండి. ఎక్కువ శాతం అందరూ డిగ్రీ మాత్రం క్వాలిఫై ఉంటారు. డీఎడ్ చేసిన వాళ్ళు కూడా డిస్టెన్స్‌లో డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. లేదంటే నార్మల్‌గా డైట్ అయిపోయిన తర్వాత డీఎల్ఈడీ కోర్స్ అయిపోయిన తర్వాత అంటే ప్రైమరీ టీచర్ అండి. సో, అదయిన వెంటనే కొంతమంది డిగ్రీ చదువుతారు. సో, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. వాళ్ళు కూడా దీంట్లో ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి జాబ్ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు హాస్టల్ వాడడానికి మేల్, ఫీమేల్ అండి. మేల్‌కి సెపరేట్‌గా, ఫీమేల్‌కి సెపరేట్‌గా కూడా పోస్టులు ఉన్నాయి. సో, మీరు దానికి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ అండి. ఓన్లీ డిగ్రీ. ఏ డిగ్రీ అయినా పర్లేదు. మీరు డిస్టెన్స్ డిగ్రీ అయినా పర్లేదండి. సో, అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి అందరూ అప్లై చేసేది ఏంటంటే ల్యాబ్ అటెండెంట్ అండి. సో, ఇది వచ్చేసి మనకి 146 పోస్టులు ఉన్నాయి. ఇది మీరు ఇంటర్ చదివి ఉండాలి. లేదంటే 10థ్ క్లాస్ చదివి ఉండాలి. కానీ ఇంటర్‌లో మీరు బైపీసీ స్టూడెంట్ అయి ఉండాలండి. సో, బైపీసీ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ పోస్ట్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. మొన్న రీసెంట్లీగా ఎస్ఐటీ, ఏపీడీఎస్సీలో చాలామంది క్వాలిఫై కాలేదు బైపీసీ వాళ్ళు. సో, వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీగా చెప్పుకోవచ్చు కాబట్టి దీనికి మీరు అప్లై చేసుకోవచ్చండి. సో, మీరు అప్లై చేసుకోవచ్చు ఏంటంటే ఇదొకటి, అలాగే మీరు హాస్టల్ వాడడానికి డిగ్రీ అండి. ఈ రెండిటికి మాత్రం మీ దగ్గర సీటెట్టో, టెట్టో ఏం అవసరం లేదు. మీకున్న క్వాలిఫైలు ఇవి ఉంటే డిగ్రీ ఉన్నా లేదంటే బైపీసీ స్టూడెంట్ అయినా ఈ 2 పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ ఉన్నాయండి. సో, అవన్నీ ఏంటంటే బీఈడీ, సీటెట్ అవి కొన్ని కావాల్సి ఉన్నాయి. అలాగే ఇక్కడ మీరు నర్స్ ఉందంటే అది బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అందరూ డిగ్రీ చేసిన వాళ్ళకి కాదు. సో, అందుకని నా పోస్టులు చెప్పట్లేదండి. సో, నోటిఫికేషన్ కోసం మీరు క్లియర్‌గా మీరు చదువుకోవాలంటే కింద నేను లింక్ పెడతాను డిస్క్రిప్షన్‌లో. అలాగే ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు ఇంగ్లీష్‌లోనే పేపర్ ఉంటుందండి. తెలుగు మీడియం ఉన్న వాళ్ళకి ఇది కొంచెం మైనస్సే. కానీ మీరు ఇంగ్లీష్ మీడియం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ పోస్టులకు అప్లై చేసి మీరు చదవడం అనేది స్టార్ట్ చేయండి. అప్లయింగ్ టైం కూడా మనకు వచ్చి నెక్స్ట్ మంత్ 23 వరకు ఉంది కాబట్టి నిజంగా మీరు ఇంట్రెస్ట్ ఉండి మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టాలి ఇందులో అనుకుంటే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా డేకొచ్చి మీరు మ్యాక్సిమం 8 అవర్స్ అయినా మీరు ఖచ్చితంగా చదవాలి. చదివితేనే ఈ కాంపిటీషన్ దాంట్లో మనం విన్ అవ్వగలుగుతాం. అలానే మొన్న రీసెంట్‌గా జరిగిన ఏపీడీఎస్సీలో చాలామంది దగ్గరికి వచ్చి మార్క్స్‌లో 1 పాయింట్, 2 పాయింట్స్‌లో కూడా జాబ్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. సో, వాళ్ళందరి కోసం మళ్ళీ ఇప్పుడు డీఎస్సీ రాబోతుంది అంటున్నారు. ఇప్పుడు నవంబర్‌లో మాత్రం టెట్ అనేది కండక్ట్ చేస్తారండి. సో, మీ స్కోర్ అన్నది ప్లస్ చేసుకోవడానికి అందరూ ప్రయత్నించండి. సో, మీ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఆల్రెడీ మీరు డీఎస్సీ చదివే ఉన్నారు కాబట్టి మీరు అలా కొనసాగించినట్లయితే టెట్‌లో మీరు 130, 140 ప్లస్ తెచ్చుకుంటే అది మీకు డీఎస్సీలో వెయిటేజ్‌కి చాలా ఉపయోగపడుతుంది. నేను కూడా మన ఛానల్ తరపున టెస్ట్ సిరీస్ అన్నవి టెలిగ్రామ్‌లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. సో, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అందులో జాయిన్ అవ్వండి.